అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చిన్న చూపు. రచయిత సృజన్ సేన్ గారు. ఇక కథలోకి వెళితే, పెళ్లి వారిల్లు సందడిగా ఉంది. బంధువులందరూ బృందాలు బృందాలుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు కస్తూరి రావటాన్ని చూశారు. ఏం కస్తూరి, ఒక్కదానివే వచ్చావా అంది ఒక ఆవిడ. అవునన్నట్లు తల ఊపింది. అన్నయ్య గారికి తీరిక లేదనుకుంటా అంది ఓ చెల్లెమ్మ. మీ అన్నయ్యకి తీరిక కావాలనుకుంటే దొరుకుతుంది. ఇంత దూరం రావటానికి చాలా ఖర్చులవుతాయి, అందుకని రాలేదు అంది కస్తూరి. కస్తూరి తమాషాగా మాట్లాడుతుంది అంది ఆమె. ఇందులో తమాషా లేదు, ఉన్నది చెప్పాను. బంధువులందరం కలుసుకునేది ఇలాంటి సందర్భాలప్పుడే. ఏదో ఒక వెసులుబాటు చూసుకోవాలి. కనీసం పిల్లలనైనా తీసుకువస్తే బాగుండేది. ఈ రోజుల్లో ఎవరికి ఏమవుతారో కూడా తెలియటం లేదు. మన చుట్టరికాలు మనతోనే ముగిసిపోకూడదు కస్తూరి అంది మరొకావిడ. నేను కాదనటం లేదు. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఇంకా చాలా చాలా సందర్భాలు వస్తున్నాయి. అన్నిటికీ రావాలంటే కష్టం. వాటి కోసం చేసే అప్పులు తీర్చటానికి సంవత్సరాలు పడతాయి. అయినా పెళ్ళికి వచ్చి మాగోల ఎందుకు? అత్తయ్యని కలిసి వస్తాను అని వెళ్ళింది. అక్కడున్నవారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎన్ని అప్పులవుతాయేంటి? అయినా మనుషుల మధ్య బంధాలు పోతున్నాయి. ఏవో వంకలు చెప్పటం నేర్చుకున్నారు గొనిగింది పెద్దావిడ. కస్తూరి తన బ్యాగుని గదిలో పెట్టి అత్తవరసయ్యే లలితమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏం కోడలా, మీ ఆయన వాళ్ళ తరపున బంధువుల పెళ్ళిళ్ళకే వెళ్తాడా? మన వాళ్ళు కూడా ఆయనకి బంధువులే అని చెప్పు అంది నవ్వుతూనే. అందుకే నన్ను పంపించారత్తయ్యా. ఈ పెళ్ళికి నువ్వు వెళ్ళొద్దు అంటే నేను చేయగలిగింది లేదు అంది కస్తూరి. మా ఆర్థిక పరిస్థితులు చక్కబడేదాకా ఎవరి తరపు బంధువుల ఇంటికి వారు వెళ్దాం అనుకున్నాం. ఒక్కోసారి ఇలా జరగకపోవచ్చు కూడా. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. అలా కాదులే, అవసరాలు బాధలు ఎప్పుడూ ఉంటాయి, సందర్భాలే రావు. ముందు నువ్వు స్నానం చేయి, కాఫీ తాగాక మాట్లాడుకోవచ్చు అంది లలితమ్మ. కస్తూరి మాటలు పెంచదు. స్నానం చేసి కాటన్ చీర కట్టుకుంది. కాఫీ తాగి పనిలో పడింది. కస్తూరి ఎవరింటికి వచ్చినా అతిథిలా కూర్చోదు. ఏదో ఒక పని కల్పించుకుంటుంది లేదా అడుగుతుంది. బ్రహ్మాండం బద్దలవుతోందన్నంతగా నవ్వులు వినిపించే చోటుకి టీలు తీసుకువెళ్ళింది. కస్తూరక్క ఎప్పుడు వచ్చితివి అని రాగం అందుకుంటూ టీ అందుకుంది రాగిని. ఇంకొకరు రామ్ గురించి అడిగారు. సమాధానం చెప్తుంటే కొన్ని జతల కళ్ళు కస్తూరి చీర వైపు చిన్నచూపు చూస్తున్నాయి. కస్తూరి, ఈ చీరలో నువ్వు చాలా డిగ్నిఫైడ్గా ఉన్నావు. నిన్ను లెక్చరర్ అనుకుంటారు అంది శారద. అక్క 8వ తరగతి మధ్యలో మానేసింది గుర్తు చేసింది కిరణ్మయి. చిన్నగా నవ్వులు. ఈ చీర ఎంత కస్తూరి? 75 రూపాయలు. సున్నా తగ్గించి చెబుతోంది. కాదు, 2 సున్నాలు తగ్గించి చెబుతున్నాను అంది కస్తూరి. అందరూ నవ్వారు. అంటే రాత్రికి కస్తూరి కట్టబోయే చీర ధర 7,500. ప్లీజ్ ప్లీజ్ నీ చీర చూపించవా అని అంది లక్ష్మి కాస్త వ్యంగ్యంగా. ఇప్పుడే చూపిస్తే అందంగా ఉండదు, రాత్రికి చూద్దురు కానీ అని కస్తూరి వెళుతుంటే, టీలో కాస్త పంచదార ఉంటే బాగుండేది. సరస్వతి అత్తయ్యదే కదా పంచదార అన్నారెవరో. అత్తయ్యే టీ కలిపింది అని వెళ్ళిపోయింది కస్తూరి. రాత్రి 12 గంటలు దాటాక పెళ్ళి. ఇంకా సందడి మొదలవలేదు. 8 గంటల నుండి భోజనాలు మొదలయ్యాయి. పెద్దవారిని ఓ చోట కూర్చోబెట్టి ఏమేం కావాలో అడిగి ప్లేట్లో తీసుకొస్తోంది కస్తూరి. మిగతా వారు బృందాలుగా భోజనాలు చేస్తున్నారు. వంటకాల మీద కామెంట్లు చేస్తున్నారు. తమ ఇళ్లల్లో ఎన్ని రకాలు చేస్తోంది చెబుతున్నారు. పెద్దవారి భోజనాలు అయ్యాక వారు వేసుకోవాల్సిన మందు బిళ్ళలు ఇచ్చి చివర్లో భోజనం చేసింది కస్తూరి. అప్పటికి అందరూ చీరలు మార్చుకునే పనిలో ఉన్నారు. కస్తూరి తన బ్యాగు నుండి చీర బయటకు తీస్తుంటే లక్ష్మి వచ్చింది. ఇదేనా చీర అంది. కస్తూరి తల ఊపింది. ఇది బాగుండదు, నా దగ్గర పట్టుచీర ఉంది, అది కట్టుకో, నా దగ్గర ఇంకా ఉన్నాయి. మంచిది లక్ష్మి, పెళ్ళి జరుగుతోంది నాకు కాదు, నన్ను చూడటానికి ఎవరూ రావటం లేదు, ఈ చీరే కట్టుకుంటాను. నీకు చెప్పలేమే అంటూ వెళ్ళింది. మగవారికి చెంది ఇలాంటివి తక్కువ. అయితే ఎవరికి వారు
దర్పాన్ని చూపిస్తున్నారు. ఒకరికి ధీటుగా ఇంకొకరు మెడలో గొలుసులు, పులిగోర్లు, బ్రాస్లెట్లు, చేతిలో ఖరీదైన సెల్ఫోన్లతో హడావిడిగా ఉన్నారు. కస్తూరి భర్త రామ్ కుమార్ వస్తే ఎలా ఉండేదో. ఓ ఫంక్షన్లో అతని బట్టల మీద ఎవరో వ్యంగ్యంగా మాట్లాడితే అంతే వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. అప్పట్నుంచి అతడికి తలబిరుసు అనుకుంటారు. కస్తూరి కళ్యాణ మంటపం దగ్గరకు వస్తుంటే ప్రియ ఎదురయ్యింది. అత్త, నువ్వు గొలుసు మర్చిపోయావు అంది. అది తాకట్టులో ఉంది అంది కస్తూరి. పసుపు తాడు వేసుకుంటే బాగుండదు. ఏమీ అనుకోవద్దు. నా దగ్గర హారం ఉంది, వేసుకో. అది పోయిందనుకో, అస్సలు బాగుండదు. పసుపు తాడు పెళ్ళయింది అనటానికి గుర్తు కదా, పైగా శుభం అంటారు అంది కస్తూరి. ప్రియ మాట్లాడలేకపోయింది. ఇంతకుముందోసారి బలవంతం చేసి మెడలో వేశారు. తర్వాత నాకే అనిపించింది, నేను కట్టుకునే చీరలు, అరువు నగలు చూసి ఇచ్చే గౌరవం నాకు అవసరమా అని. అప్పట్నుంచి ఎవరివి తీసుకోవటం లేదు. ప్రియా ముఖం మాడిపోయింది. ప్రియా, నీ మనసుని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను కొత్త చీర కట్టినా, నగలు వేసినా దానిమీద చర్చ జరుగుతుంది. ఇలా ఉన్నాననుకో, ఓసారే నవ్వుకుంటారు. ఏమీ అనుకోకు. ఆ అమ్మాయి ముఖం వెలిగిపోగా, నీ దగ్గర చాలా నేర్చుకోవాలి అత్తా అని వెళ్ళింది. పెళ్ళి ఘనంగా జరిగిపోయింది. కస్తూరి ఇంటికి వచ్చే ముందు వాళ్ళ అమ్మమ్మ అంది, ఈ కాలం పిల్లల్ని చూస్తున్నానే, చాలా మారిపోతున్నారు. ఒకే రక్తం పంచుకు పుట్టిన పిల్లల్లోనే కొందరికి అదృష్టం కలిసి వస్తుంది, ఇంకొకరికి రాదు. మన అందరం కలుసుకునేది చీరలు, నగలు, ఆస్తుల గురించి చెప్పుకోవటానికి కాదు. ఎంతమంది అమ్మా నాన్నల్ని బాగా చూస్తున్నారు, ఎంతమంది అత్తమామల్ని పట్టించుకుంటున్నారు. బంధం అంటే ఇలాంటప్పుడు వచ్చిపోవటం కాదు, తర్వాత ఉండాలి. ఉత్తరం ముక్క రాయని వారు, పలకరింపులు లేనివారు ఇప్పుడు వాటేసుకుంటే సరిపోయిందా? మనకి డబ్బు ఉండొచ్చు, అది ఎట్లా వచ్చింది? అందరూ కష్టపడే సంపాదిస్తున్నారా? అవినీతితో వచ్చిన డబ్బు చూసుకొని నీకు గర్వంగా ఉండొచ్చు, అందుకని ఎదుటి వాళ్ళని చిన్నపుచ్చుతారా? నన్నెవరూ ఏమీ అనలేదమ్మమ్మ అంది కస్తూరి. అది నీ మంచితనం. ఎవరేమన్నా పట్టించుకోవు. నిన్ను ముఖం మీద ఏమంటారో, వెనకాలేమంటారో నాకు తెలియదా? వాళ్ళు నిన్ను అవమానించి సంతోషపడతారు. నీకు పేదరికం ఉండొచ్చు, అది నీ తప్ప. నేను మంచం మీద పడి ఉండవచ్చు, చాలా బతుకుని చూశాను అని కొంతసేపు ఆగి, చుట్టరికాల కన్నా అప్పు చాలా ప్రమాదం. మిమ్మల్ని ఎక్కడికన్నా రాలేదనే అనుకుంటారు, అదే అప్పులైతే నవ్వుకుంటారు. సరేలే, మీరైతే మంచి పని చేస్తున్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవు. మీకు మంచి రోజులు వస్తాయి. పిల్లలకి మంచి చదువులు చెప్పించండి. అందుకోసం అవసరమైతే అప్పులు చేయండి. ముందు పిల్లలకి మంచి మాటలు చెప్పండి. ఇంకొకటి గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది మనసులో ఉండాలి. అదుంటే ఎవరూ ఎవరికీ దూరం కారు. అల్లటేలా మనుషులు ఎదురుగా ఉన్నా లేకపోయినా వాళ్లను తలచుకుంటే చాలు. దానికి మించిన ప్రేమ, అభిమానాలు ఉండవు. మీరు అప్పులు మాత్రం చేయవద్దు అంటూ ఇంకా చాలా విషయాలు చెప్పింది. ఇంటికి వచ్చింది కస్తూరి. అమ్మమ్మ మాటలు గుర్తుకు వస్తున్నాయి. తనెప్పుడు అందరికీ పోస్టు కార్డులే రాస్తుంది. కవర్లో రాయవచ్చు కదా అన్నవారు ఉన్నారు. చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. నువ్వు కార్డు ముక్కైనా రాస్తున్నావు, మమ్మల్ని పట్టించుకునే తీరిక మా పిల్లలకి లేదు అన్నవారు ఉన్నారు. ఆ రాత్రి రామ్ కుమార్కి పెళ్లి విశేషాలు చెప్పింది. అమ్మమ్మ మిమ్మల్ని మరీ మరీ అడిగింది. మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు. మనవన్ని చూడాలని ఉంది. నేను ప్రయాణం చేయలేను. ఏదో మమతని వదులుకోలేక అన్నాను. పనులు చెడగొట్టుకొని రావద్దు. నా కోసం అప్పులు చేయవద్దు. ఇంతమందికి చాకరీ చేశాను. నాకంటూ 4 రూపాయలు అట్టి పెట్టుకోలేదు. నీకు 100 రూపాయలు చేతిలో పెట్టలేకపోతున్నాను. పిల్లల్ని అడగటం నాకిష్టం లేదు అంది. రామ్ చిన్నగా తల ఊపాడు. ఎప్పుడన్నా పని మీద ఇటొస్తే ఓసారి చూసెళ్ళమను కస్తూరి అంది అమ్మమ్మ. తప్పకుండా అన్నాడు రామ్. రామ్ కుమార్ ఇంటికి కంగారుగా వచ్చాడు. కస్తూరి కన్నీళ్లతో ఉంది. అమ్మమ్మ చనిపోయింది. ఆ తర్వాత మాట్లాడలేకపోయింది. అప్పుడు 5:30 అయింది. చీకట్లు మొదలవుతున్నాయి. కొద్ది క్షణాలు ముఖం 2 చేతులతో కప్పుకొని ఉండిపోయాడు. ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళాడు. గంట తర్వాత ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. ఇదేంటి, కారు తీసుకువచ్చారు అంది కస్తూరి. బస్లో టికెట్ దొరకలేదు. 10 గంటలు దాటాక
ఇంట్లో శవాన్ని ఉంచరు. కనీసం చివరి చూపైనా దక్కాలి కదా అన్నాడు. పిల్లలిద్దరితో బయలుదేరాడు. ముసలామెను చూడటానికి చాలామంది రాలేదు. పిల్లల చదువులు, ఇంకొంతమందికి పరీక్షలు, మరికొందరు పెద్ద కర్మకి వస్తామన్నారు ఫోన్లో. కస్తూరి వాళ్లను చూడటంతో వాళ్ళు కదిలిపోయారు. అమ్మమ్మతో జ్ఞాపకాలను తలచుకొని కస్తూరి కుమిలి కుమిలి ఏడ్చింది. పిల్లలతో అమ్మమ్మకి నమస్కారాలు చేయించింది. రామ్ పాడెని మోశాడు. పెద్ద కర్మ రోజు కస్తూరి వాళ్ళు వెళ్ళలేదు. ముసలామెకు ఇష్టమైన వంటకాలు చేయించుకొని తింటున్నప్పుడు కస్తూరి వాళ్ళు కారులో రావటం మీద చర్చ జరిగింది. డబ్బులు లేవంటారు. ఇప్పుడు ఎలా వచ్చారు? ఇదంతా నాటకం కాక ఇంకేంటి అన్నవారు ఉన్నారు. పెద్ద కర్మ రోజు కస్తూరి పలువురికి భోజనాలు పెట్టింది. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు కస్తూరిని చూడటానికి వాళ్ళ నాన్న వచ్చాడు. భోజనం అయ్యాక కూతురితో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ గురించే నాకు బాధమ్మా. నా పిల్లల్లో అందరికీ గవర్నమెంటు ఉద్యోగాలు, పెన్షన్లు వస్తాయి. నీకు కనీసం 4 సెంట్ల స్థలం లేదు. అల్లుడిది ప్రైవేటు ఉద్యోగం. రేపు మీరు ఎలా బతుకుతారా అని దిగులు అన్నాడు. నాన్న, మమ్మల్ని ఇప్పటిదాకా చాలామంది అవమానించారు. అవన్నీ నేను గాని ఆయన గాని పట్టించుకోలేదు. చివరికి మీరు కూడానా అంది బాధగా. మనసులో మాట అంటే అవమానించినట్లా అన్నాడాయన. నువ్వు మా పెళ్లి చేసి పంపించాక డబ్బు సర్దమని కానీ ఈ వస్తువు కావాలని కానీ నేనెప్పుడైనా అడిగానా అనగానే నిర్ఘాంతపోయాడు. నువ్వు 7గురికి జన్మ ఎందుకిచ్చావని నేను అడగను నాన్న. అప్పటి పరిస్థితి అది. మా పెళ్ళిళ్ళు చేయటానికి మీరు ఇబ్బందులు పడ్డారు. మీకు నా బతుకు గురించి బాధ ఉంటే అది పెళ్లి చేయకముందు ఉండాలి. ఇంతకంటే గొప్ప సంబంధం చేయగలిగే స్థితిలో మీరు లేనప్పుడు దిగులు ఎందుకు? అతను మాట్లాడలేకపోయాడు. మీ నాన్నని డబ్బులు అడుగు, మీ అన్నయ్యలను అడుగు, మీ అక్కలను అడుగు అని మీ అల్లుడు ఎప్పుడూ నన్ను ఒత్తిడి చేయలేదు. మనకు బంధువులు చాలామంది ఉన్నారు. వాళ్ళని మేము రూపాయి కావాలని అడగలేదు. మాకు ఉన్న దాంట్లోనే మేము తింటున్నాం. అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. మా పిల్లలకి మేము చేతనైన చదువులు చెప్పించుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు లేని దిగులు మీకెందుకు నాన్న అంది. తోటివారంతా అని ఆగిపోయాడు. అమ్మమ్మ చెప్పింది నాన్న, ఇతరులతో పోల్చుకోవద్దని. దేశంలో చాలామందికి సొంత ఇల్లు లేదు. ఇంకా చెప్పాలంటే బతుకే లేదు. వాళ్ళు మమ్మల్ని అదృష్టవంతులు అనుకుంటారు. అసలు సుఖం అంటే ఏంటో చెప్పగలరా అంది. అప్పటికి ఆయన మాట్లాడలేదు. సుఖానికి ఎవరి అర్థాలు వారికి ఉంటాయి నాన్న. నాయనమ్మ కూడాను అందరినీ చాలా కష్టపడి పెంచింది. ఆమె నుండి నేను నేర్చుకుంది ఒకటే. మనకంటే బాగున్న వారిని చూసి అసూయ పడకపోవడం, మనకంటే తక్కువ ఉన్నవారిని అవహేళన చేయకపోవటం. మనం మన బతుకు బతకాలి, ఇంకొకరి కోసం బతకకూడదు. అందులో ఎన్ని కష్ట నష్టాలున్నా అంది దృఢంగా. మంచిది కస్తూరి, ఈ రోజు నుంచి నీ గురించి దిగులు పడను. బతుక్కి అర్థం తెలిసిన వారి గురించి బాధపడటంలో, దిగులు పడటంలో ఏమాత్రం విలువలేదు అన్నాడాయన. అంతకు మించి ఇంకేదో చేయగల స్థితిలో ఆయన లేడు. ఆ రాత్రి కస్తూరి తనలో తాను నవ్వుకుంటోంది. ఏంటి కస్తూరి, ఒక్కదానివే నవ్వుకుంటున్నావు అన్నాడు రామ్కుమార్. పిల్లలు కస్తూరిని చూస్తున్నారు, ఏం చెబుతుందా అని. మా అమ్మమ్మ గుర్తొచ్చింది. మీకు మంచి రోజులు వస్తాయి అనేది. అవి ఎప్పుడు వచ్చి మీద పడిపోతాయా అనుకుంటుంటే నవ్వు వచ్చింది. మంచి రోజులు అకస్మాత్తుగా అందరికీ మీద పడవు. అందుకు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అప్పుడు మంచి రోజులు రావచ్చు, చెడ్డ రోజులు రావచ్చు అన్నాడు రామ్కుమార్. చెడ్డ రోజులా? అవును, మనం చేసే పనులన్నీ విజయం పొందుతాయని ఎందుకనుకోవాలి? మామూలుగా కష్టాలు కలకాలం ఉండవంటారు. నిజానికి సుఖాలు కలకాలం ఉండవు. అది ఒప్పుకోవాలనిపించదు. ఇవేవీ లేకపోతే బతుకులో మజా ఏం ఉంటుంది అన్నాడు. అంటే అవమానంలోనూ ఆనందం ఉంది, అంతే కదా? అప్పుడు కస్తూరి ఆనందంగా నవ్వింది. 15 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్త కోర్సులు చేస్తున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ. ఈ మధ్యకాలంలో కస్తూరి కుటుంబం పడిన కష్టాలు బయటి వారి దృష్టిలో అనంతం. కొంతమంది ఏ పద్ధతుల్లో అయినా కోట్లకి ఎగబాకారు. ఇంకొంతమందికి ఓడలు బండ్లయ్యాయి. అప్పులు చేసి ఇల్లు కట్టినవారు ఉన్నారు, కార్లు కొన్నవారు ఉన్నారు. వాటికి
ఇన్స్టాల్మెంటు కట్టలేకపోవటంతో కళ్ళ ముందే వేలం వేయటం తీసుకుపోవటం చూసి కుమిలిపోయారు. వస్తువుల కంటే బంధువులు తమను చూసే చూపులోనే వారికి అవమానాలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి కస్తూరి ఇప్పుడు అర్థమవుతున్నట్లు అనిపిస్తోంది. ఎప్పుడన్నా కలిసినప్పుడు కస్తూరి మాటలో కానీ చూపులో కానీ వారికి సాంత్వన దొరకటం విశేషం. అయితే కస్తూరి పిల్లల పెళ్ళిళ్ళు జరగటం లక్ష్మికి మాత్రం ఎందుకనో జీర్ణం కాలేదు. అసలు ఇన్ని ఆస్తులు ఉండి మా మగపిల్లలకు పెళ్లి కావటం లేదు, ఏం పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని ఇచ్చారు, అయినా దాని బుద్ధి పోనిచ్చుకోలేదు. 3 సెంట్లలో చిన్న కొంపేదో కట్టారంట, గృహప్రవేశానికి ఎవరినీ పిలవలేదు. పోనీ పెళ్ళికైనా పిలుస్తుంది అనుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేశారు. ఇంత ఘోరంగా బతకటం నా వల్ల కాదు అంది కస్తూరికి వరసయ్యే అక్క. వాళ్ళ అబ్బాయిలకు చేసుకున్న అమ్మాయిలను నువ్వు చేసుకుంటావా కోడళ్ళుగా అంది లక్ష్మి వాళ్ళ అత్త. చాచా అంది వెంటనే లక్ష్మి. మరి నీకెందుకు బాధ? వాళ్ళ బతుకు నువ్వు బతకలేవు. మనం చూస్తూనే ఉన్నాం వైభవంగా పెళ్ళిళ్ళు చేసి అప్పులు తీర్చలేక ఏడుస్తున్న వాళ్ళని. కస్తూరి వాళ్ళు ఉండటానికి ఇల్లు కట్టుకున్నారు. నీకోసం దేశం కోసం కాదు, కలిసి బతకటానికి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అయినా వారికి నీకు ఏ శత్రుత్వం ఉందని వాళ్ళ గురించి ఆలోచిస్తావు? నిత్యం మేం బాధలు పడుతున్నాం, కష్టాలు పడిపోతున్నాం అని కనిపించిన వారందరి ముందు తోడు వెళ్ళబోసుకునే వారి గురించి ఏమైనా అనవచ్చు. గుట్టుగా హాయిగా బతికే వారి మీదే రాళ్ళు వేయకూడదు. చేతనైతే వారి నుండి నేర్చుకోవాలి అంది లక్ష్మి అత్తగారు. ఓ వెన్నెల రాత్రి రామ్ కుమార్ కస్తూరి మనవరాలితో ఆడుకుంటున్నారు. చందమామ కేసి చూపించి మామ నాది అంది. నీదే అన్నాడు రామ్. కోసుకురా తాత అంది. రామ్ కస్తూరి వైపు చూశాడు. మనవరాలి కోసం చందమామని నక్షత్రాలను తెంపుకురండి అంది నవ్వుతూ. నా వల్ల కాదమ్మా, నన్ను వదిలేయి అన్నాడు రామ్ కుమార్ మనవరాలితో. తాత బ్యాట్, ఏమీ చేత కాదు అని అంది మనవరాలు. ఇంత అవమానమా అంది కస్తూరి. అవమానంలో ఇంత ఆనందం ఉందని ఇప్పుడు ఇంకా అర్థమైంది అని అన్నాడు మనవరాల్ని ముద్దు పెట్టుకున్న రామ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.